తల్లికి వందనం ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు ఎంతో కృషి చేస్తున్నారని, దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పంతం నానాజీ తెలియజేశారు. తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే తన నివాసంలో అర్హులైన విద్యార్థులకు తల్లికి వందనం పథకాన్ని అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో అరకురగా విద్యార్థులకు అందలేదని, కానీ ఇప్పుడు తల్లికి ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం వర్తింపజేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కే చెందుతుందని తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 22,838 మంది బాలబాలికలు ఉండగా 34,27,00,000 వారి విద్య కోసం కూటమి ప్రభుత్వం అందించడం జరిగిందని తెలిపారు. అనంతరం తల్లి ప్రభావతి మాట్లాడుతూ, నాకు 3 ఆడపిల్లలు అని, అయితే చదివించలేను అనుకున్నాము, కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక 3 పిల్లలకు తల్లికి వందనం పథకం అందిందని, ఇప్పుడు చదివించగలమనే నమ్మకం పెరిగిందని, మా పిల్లలను మరింత ఉన్నత చదువులు చదివించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా ప్రీతం నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ బాబుకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే తల్లికి వందనం అనేటువంటి చక్కటి కార్యక్రమం ఏ తల్లి కూడా నీకు ఈ పిల్ల కావాలా ఆ పిల్ల కావాలా అంటే చెప్పలేని పరిస్థితి ఉండేది ఈ రాష్ట్రంలో. ఈ పిల్లల్ని బాగా చదివించుకుంటావా ఆ పిల్లల్ని బాగా చదివించుకుంటావా అంటే ఏ తల్లి చెప్పుద్ది, ఏ తండ్రి చెప్తారు. అందరూ పిల్లలు సమానమే తల్లికి. ఆ బాధ తల్లి మీద పట్టేసి వెళ్ళిపోయాడు గత ముఖ్యమంత్రి. అటువంటి బాధ ఉండకూడదు, ₹1 తగ్గినా పర్లేదు, మనం ఆ ఫెసిలిటీస్ మనం కలెక్ట్ చేసుకుంటూ చేద్దాం. అంతేగాని ఎంతమంది పిల్లలంటే అంతమంది పిల్లలకి కూడా ఇవాళ నేను ఉన్నాను, నువ్వు గవర్నమెంట్ స్కూల్లో చదువుకో, ప్రైవేట్ స్కూల్లో చదువుకో, నీకు తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని చేస్తా అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి వారి యొక్క భార్య చెప్పారు. అదే మాట, ఒకళ్ళు కాదు 2 పెట్టున్నా 3 పెట్టున్నా ఇస్తాను. 5 సంవత్సరాల పరిపాలన సాగింది. ఒక బెడ్రూమ్ ఇచ్చో లేదా బెడ్రూమ్ కూడా అప్పుడప్పుడు ఇచ్చారు, కొన్నిసార్లు ఇవ్వడం మానేస్తారు. కానీ ఈవేళ గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 22,838 మంది బాలికలకి బాలలకి కలిపి 34,20,00,000 రూపాయలు ఇవాళ తల్లికి వందనం పేరు ఇవ్వడం జరిగింది. అలాగే కరప మండలంలో 9,913 మందికి 14,80,00,000, మొత్తం 49,12,65,000 రూపాయలు ఈవేళ 32,751 మందికి తల్లికి వందనం. తల్లికి ఆ తండ్రికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మన కొవ్వూరు కాన్స్టిట్యున్సీ నుంచి ప్రభావతి గారు దంపతులు వారు 3 పిల్లలుంటే ఆ 3 పిల్లలకి కూడా ఇవాళ 39,000 రూపాయలమ్మ పడ్డాయా అకౌంట్లో? 3 పిల్లలకి కూడా పడ్డాయి. 3 పిల్లలకి కూడా ఇవాళ 39,000 ఈ ప్రభుత్వం హామీ ఉంది. వాళ్ళ పిల్లలకి భవిష్యత్తుకి, ఆ పిల్లల చదువుకి వాళ్ళ ప్రభుత్వం హామీ ఉంది. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు మీ వెనకాల ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు మీ వెనకాల ఉంటారు. ఖచ్చితంగా ధీమాగా మీకు నచ్చిన చదువుకోండి అమ్మ. మీ వెనకాల మీ అమ్మ ఎలా ఉందో, మీ అమ్మతో పాటు మేము ఉన్నాం, అది గుర్తుపెట్టుకోమని పిల్లలకు చెప్తూ ఒకసారి ఆ తల్లి యొక్క కృతజ్ఞతలు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత చెప్పుకుంటున్నానండి. మరి ఇదివరకు అయితే మా పాప ఒక్కదానికే అమ్మఒడి పడ్డదండి. ఇప్పుడు 3 పాపలకి కూడా 39,000 పడ్డది. చాలా సంతోషంగా ఉన్నామండి. అసలు మేము చదివించలేమేమో అనుకున్నామండి, కానీ సీఎం గారు వచ్చిన తర్వాత మాకు చదివించగలం అన్న ఆలోచన వచ్చింది. దానికి మేము ఎంతో రుణపడి ఉంటామండి. స్కూల్ బుక్స్, బ్యాగ్స్ అన్నీ ఇస్తున్నారు. మరి అన్నీ ఇచ్చినప్పుడు ఇంక మేము చదివించడానికి వెనక ఏమీ ఆలోచించలేమండి. ఇదివరకు పనులు చేసుకునేటోళ్ళం, ఇప్పుడు మేము చదివించగలమన్న ఆశ కలిగింది. మా 3 పిల్లలు కూడా
ఏపీఎస్పీ కోటర్స్ హై స్కూల్లో చదువుకుంటున్నారు. మరి ఆ స్కూల్ తరపు నుంచి కూడా చాలా మేలండి మాకు. ఆ స్కూల్ హెచ్ఎం మేడం గారు కూడా పిల్లల ముగ్గురికి సహకరించారండి. చదివించుకోవడానికి మాకు అవకాశం ఇచ్చారు. మీ పిల్లల్ని బాగా చదివించండి, మేమున్నాం అంటున్నారండి. కాబట్టి వాళ్ళకి కూడా మేము చాలా రుణపడి ఉన్నాం. థ్యాంక్స్ అండి. బయట మా పిల్లలు ముగ్గురు జెడ్పీహెచ్ హై స్కూల్లో చదువుతున్నారు. మా పిల్లల ముగ్గురికి తల్లికి వందనం 39,000 రూపాయలు పడ్డాయి. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ అమౌంట్ వేసినందుకు సీఎం సార్కి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.